బోయపాటి కంటే గొప్పగా తీశాడనే కంపారిజన్ ఉంటుంది కదా. తప్పండి. ఆయన బోయపాటి గారు 3 సినిమాలు గొప్ప సినిమాలు తీశాడు బాలయ్యబాబు గారితో. అలా కంపారిజన్స్ మాకేం లేవు. బట్ మేము హానెస్ట్గా బాలయ్యబాబు గారిని మేము యాక్చువల్లీ ఒక జైలర్ కంటే గొప్ప సినిమా తీయాలి, విక్రమ్ కంటే గొప్ప సినిమా తీయాలి అనుకున్నాం. కానీ ఇట్లా టార్గెట్ అది గుడ్. నాకు జైలర్ చూసిన తర్వాత ఇలా విజువల్స్ తో కూడా చూపించవచ్చు అనిపించింది. సో అలా తీయాలనుకున్నాను తప్పితే నేను ఈ యాంగిల్ ఆలోచించలేదు. గొడవలు పెట్టుకునే యాంగిల్ ఆలోచించలేదు, సినిమా బాధించే యాంగిల్ ఆలోచిస్తున్నాను. అదే అందుకే ఆర్ రిఫరెన్సెస్ వర్ మోర్ ఆన్ జైలర్ అండ్ విక్రమ్. No, we wanted to show a better visual film than Jailer. రజనీకాంత్ గారిని నెల్సన్ గారు ఎంత అందంగా చూపించారో వి థాట్ మేము ఇంకా బాగా ఇంకా విజువల్ గ్రాండర్గా చూపిద్దాం అనుకుని ఛాన్సెస్ ఎందుకు చేయండి. మేము ఫస్ట్ సినిమా ఫ్యాన్స్ సార్. ఫస్ట్ జర్నలిస్ట్ చేయాలి. మంచి పాయింట్ అడిగారు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య తర్వాత నా లైఫ్లో మర్చిపోనని బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్. యాజ్ ఏ ఫ్యాన్గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే, ఒక చెప్పాను కదా మీకు ఫస్ట్ డే వాళ్ళు నా చేయి పట్టుకున్న విధానం, వాళ్ళు హగ్ చేసుకున్న విధానం, వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్లో ట్విట్టర్స్లో వాళ్ళు నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్లో మనం ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందా అనిపించింది. సో అలానే బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు సేమ్ అట్మాస్ట్ రెస్పెక్ట్ రావాలని ఒక స్వార్థం ఉంటుంది. సార్ నేను ఫ్యాన్ గానే ఆయనగా రెస్పెక్ట్ సినిమా అంత బాగా తీశారు. ఫస్ట్ ఫ్యాన్ గా నేనేగా చూశాను. ఇంత ఫ్యాన్స్ అందరూ 12 చూస్తారు కదా. నేను ఇండస్ట్రీకి వచ్చి 12-13 years తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీసుకుంటూ పెద్ద హిట్ సినిమా తీయకుండా ఎందుకుంటాను అనుకున్నాను. బాబీ గారినే చేయడం అలాగా అన్ని చిరంజీవి గారితో సినిమా బాబీ గారితో చేద్దామని. ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారిని పవన్ గారిని కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అది ఉందండి షెడ్యూల్ అయింది. నాకైతే ఎవరు చెప్తారు. నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను. సార్ ఇండస్ట్రీ సైడ్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు, ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని ఓకే. ఒక్కసారి చాలా ఒక నిమిషం